మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవన్న ఈ నెల 31న భారత్ కు రాబోతున్నారు. ఈ నెల 31న సిట్ ముందు హాజరు కాబోతున్నారు. రేవన్న తాను ఏ తప్పు చేయలేదని, తనపై రాజకీయ కుట్ర పన్నారన్నారు. ప్రజ్వల్ రేవన్న ఆధారాలు లేని అభియోగాలను మోపారని ఆరోపించారు. సిట్ విచారణకు సహకరిస్తామని ప్రజ్వల్ రేవన్న స్పష్టం చేశారు. ನಾನೇ ಖುದ್ದಾಗಿ ಶುಕ್ರವಾರ ಏನು 31ನೇ ತಾರೀಕು 10 ಗಂಟೆಗೆ ಎಸ್ಐಟಿ ಮುಖಾಂತರ ಎಸ್ಐಟಿ ಮುಂದೆ ಬಂದು ನಾನು ಸಂಪೂರ್ಣ ಈ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ಗೆ ಸಹಕಾರ ಕೊಡೋ ಮುಖಾಂತರ ನಾನು ಇದಕ್ಕೆ ಸರಿಯಾದ ರೀತಿಯಲ್ಲಿ ಉತ್ತರ ಕೊಡುವಂತ ಕೆಲಸನ ಮಾಡ್ತೀನಿ. ಹಾಗೆ ನ್ಯಾಯಾಲಯದ ಮೇಲೆ ನನಗೆ ನಂಬಿಕೆ ಇದೆ. ಖಂಡಿತವಾಗ್ಲೂ ಕೂಡ ನಾನು ಈ ಒಂದು ಏನು ಸುಳ್ಳಿನ ಪ್ರಕರಣಗಳಿದಾವೆ, ಈ ಸುಳ್ಳು ಪ್ರಕರಣದಿಂದ ಆಚೆ ಬರೋಂಥ ಕೆಲಸನ ನ್ಯಾಯಾಲಯದ ಮುಖಾಂತರನೇ ಮಾಡ್ಕೋತೀನಿ ಅನ್ನೋ ಒಂದು ನಂಬಿಕೆ ನನ್ನಲ್ಲಿ ಏನಿದೆ. ಹಾಗೂ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಮತ್ತು ಜನರ ಆಶೀರ್ವಾದ, ನನ್ನ ಕುಟುಂಬದ ಆಶೀರ್ವಾದ ನನ್ನ ಮೇಲೆ ಇರಲಿ. ಖಂಡಿತವಾಗ್ಲೂ ನಾನು ಈ 31ನೇ ತಾರೀಕು ಶುಕ್ರವಾರ ನಾನು ಎಸ್ಐಟಿ ಮುಂದೆ ಬರ್ತೀನಿ. ಬಂದ ನಂತರ ನಾನು ಇದಕ್ಕೆಲ್ಲದಕ್ಕೂ ಕೂಡ ಈ ಒಂದು ಇದಕ್ಕೆ ತಡೆ ಹಿಡಿಯುವಂತ ಕೆಲಸನ ಮಾಡ್ತೀನಿ. ನನ್ನ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇರಲಿ ಅಂತ ಹೇಳಿ ನಿಮ್ನೆಲ್ಲರನ್ನೂ ಕೋರ್ತಾ ನಾನು ಧನ್ಯವಾದ ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ಧನ್ಯವಾದ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ప్రజ్వల్ రేవన్న అన్న మాటలు మనం చూసాం. ఈ నెల 31కి భారత్ కు వస్తాను, సిట్ కు సహకరిస్తాను, తనపై కావాలనే కొందరు రాజకీయంగా కుట్ర పన్నారని ఆరోపిస్తున్నారు. అప్డేట్స్ ఏంటి గోపి? అనుకుంటున్న రేవన్న జర్మనీ పారిపోయాడు. ఏప్రిల్ 27వ తేదీన అనేక వందల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అనేక మంది మహిళల్ని లైంగికంగా వేధించిన రేవన్న ఎట్టకేలకు భారత్ ముఖ్యంగా తిరిగి వస్తున్నారు. ఇటు విదేశీ మంత్రిత్వ వ్యవహారాల శాఖ ఇటు రేవన్న యొక్క పాస్పోర్ట్ ని బ్లాక్ చేసే అంశం పైన దృష్టి సారించడం జరిగింది. అలాగే వెనక్కి తీసుకొచ్చి చట్టపరమైన ప్రక్రియకు సిద్దమవుతున్న తరుణంలో ఇటు రేవన్న తాను భారత్ కి 31వ తేదీన తిరిగి వస్తున్నాను, అలాగే కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇన్వెస్టిగేషన్ కి సహకరిస్తాను అని చెప్పి కూడా ఒక వీడియోని ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. రాజకీయంగా తనపై కుట్ర పన్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ సహా అనేక మంది కాంగ్రెస్ నేతలు తన వీడియోల్ని వైరల్ చేయడం సహా ముఖ్యంగా ఆ తర్వాత తాను డిప్రెషన్ లోకి వెళ్లాల్సి వచ్చింది. సో అందుకే దేశం విడిచి వెళ్లిపోయానని చెప్పి వీడియోలో వెల్లడించడం జరిగింది. న్యాయపరంగా పోరాడతాను, అలాగే చట్టపరంగా ఈ కేసు దర్యాప్తుకి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేయడం జరిగింది కర్ణాటక ప్రభుత్వం. సో ఆ దర్యాప్తు సంస్థకు కూడా విచారణకు సహకరిస్తాను. మే 31వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు శుక్రవారం రోజు సిట్ ఇన్వెస్టిగేషన్ విచారణకి హాజరవుతాను అని చెప్పి ఈ వీడియోలో వెల్లడించడం జరిగింది. కర్ణాటకలో జేడీఎస్ అలాగే బీజేపీ కలిసి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ లోక్సభ ఎన్నిక ముఖ్యంగా కర్ణాటకలో ఎన్నిక తర్వాత ఏప్రిల్ 27వ తేదీన జర్మనీకి రేవన్న పారిపోవడం జరిగింది. ప్రస్తుతం హసన్ ఎంపీగా ఉన్నారు. ఒక మాజీ భారత ప్రధాని మనవడుగా, అలాగే భారత అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఇటువంటి లైంగిక వేధింపుల విషయంలో బీజేపీ కూడా చాలా తీవ్రంగా స్పందించిన పరిస్థితి ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మహిళలను అగౌరవపరిచే వారిని, అలాగే కించపరిచే వారిని ఎవరిని కూడా బీజేపీ ఉపేక్షించబోదు. ఈ విషయంలో మా స్టాండ్ స్పష్టంగా ఉంది. అది జేడీఎస్ భాగస్వామ్య పక్షమైనా సరే అటువంటి వారు ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. వారిపై చట్టపరమైన చర్యలకి మేము మద్దతు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే జేడీఎస్ కూడా ఇప్పటికే రేవన్నని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. సిట్ ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయి నిర్ణయం జేడీఎస్ కూడా తీసుకోబోతుంది. అప్పటి వరకు రేవన్నని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కర్ణాటకలో ఈ రేవన్న లైంగిక వేధింపుల వ్యవహారం అనేది సంచలనంగా మారింది. అనేక కాంగ్రెస్ పార్టీ, ప్రియాంక గాంధీ సహా రాహుల్ గాంధీ అనేక మంది కాంగ్రెస్ పార్టీ నేతలు రేవన్నపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు. ముఖ్యంగా విదేశాలకు పారిపోతున్న వారిని వదిలేస్తున్నారని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా రేవన్న లాంటి వారిని వదిలేశారు, తనని అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఈ లిక్కర్ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆవిడ కూడా కోర్టుకు హాజరైన సందర్భంగా రేవన్న పారిపోవడాన్ని, జర్మనీకి వెళ్లిపోవడాన్ని ఆమె కూడా ప్రస్తావించిన పరిస్థితి ఉంది. సో ఎట్టకేలకు రేవన్న మే 31వ తేదీన భారత్ కి తిరిగి వస్తున్నారు జర్మనీ నుంచి. అనంతరం ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముఖ్యంగా వందలాది వీడియోలు ఇటు అనేక మంది మహిళల్ని, ఇటు పార్టీ కార్యకర్తలను కానీ ఇటు ఉద్యోగుల్ని కానీ తనకు సాయం కోసం వచ్చి అర్థించే మహిళల్ని అలుసుగా తీసుకుని వాళ్ళని లైంగికంగా వేధించి వారందరినీ వీడియోలు కూడా చిత్రీకరించి ఇటు ఈ అంశంపైన ముఖ్యంగా ఇటు జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ రేవన్నపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియపరచాలని చెప్పి కర్ణాటక డీజీపీకి నోటీసులు ఇవ్వడం జరిగింది. 4 వారాల్లోగా స్పందించాలని చెప్పడం జరిగింది. సో ఎట్టకేలకు నెల రోజుల వ్యవధిలోనే మళ్లీ రేవన్న భారత్ కి తిరిగి వస్తున్నారు.
అలాగే ఆయన్ని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సిట్ ఇన్వెస్టిగేషన్ కి సహకరిస్తామని చెప్తున్నా. ఇప్పటికే అనేక మంది బాధితులు రేవన్నపై ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది కర్ణాటక పోలీసుల వద్ద ఇప్పటికే అనేక ఆధారాలు కూడా ఉన్నాయి. కాబట్టి రేవన్న భారత్ కి తిరిగి రాగానే అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే సిట్ ముందు ప్రొడ్యూస్ చేసి ఆయన నేరుగా నేను సిట్ ముందు విచారణకు హాజరవుతానని చెప్తున్నప్పటికీ కూడా లైంగిక వేధింపుల కేసులు ఆయనపై నమోదయ్యాయి. కాబట్టి ఆయన భారత్ రాగానే అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే తదుపరి సిట్ ఇన్వెస్టిగేషన్ కొనసాగే అవకాశం ఉంటుంది.